హాయ్ ఫ్రెండ్స్, మీకు స్వాగతం మా యూట్యూబ్ ఛానల్కి. ఇది మీ సినిమా ప్రియుల కోసం తయారు చేసిన ఒక స్పెషల్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం సినిమాల గురించి, వాటి కథల గురించి, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం. నీవు సినిమా లవర్ అయితే ఈ ఛానల్ నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయే సినిమా గురించి చూద్దాం. ఇది ఒక సినిమా. ఇది విడుదలైనప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు, కాని సంవత్సరాల తర్వాత కల్ట్ స్టేటస్ సంపాదించుకుంది. అదే ఆరెంజ్. డైరెక్టర్ భాస్కర్ గారి ఒక అద్భుతమైన సృష్టి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి, ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన కంటెంట్ని ప్రతివారం తీసుకొస్తాం. సరే, ఇప్పుడు విషయానికి వద్దాం. ఆరెంజ్ సినిమా 2010లో విడుదలైంది. దర్శకుడు భాస్కర్ గారు ఈ సినిమాని ఒక యూనిక్ లవ్ స్టోరీగా తీర్చిదిద్దారు. ఈ సినిమా రామ్ చరణ్, జెనీలియా డిసోజా, షాజన్ పడన్సిలను ప్రధాన పాత్రల్లో చూపించింది. ఈ సినిమా ఒక మోడరన్ లవ్ స్టోరీ. ఇది ప్రేమ అనే భావనను ఒక కొత్త కోణంలో చూపించింది. ఈ సినిమా విడుదలైనప్పుడు కమర్షియల్గా పెద్ద విజయం సాధించలేదు, కాని సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా యూత్లో దీనికి ఒక భారీ ఫ్యాన్బేస్ ఏర్పడింది. ఈ సినిమా ఎందుకు అంత స్పెషల్గా మారింది? దాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఆరెంజ్ కథ రామ్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. రామ్ ఒక ఫ్రీ స్పిరిటెడ్ వ్యక్తి. అతనికి ప్రేమ అనేది ఒక తాత్కాలిక భావన అని నమ్మకం. అతను ప్రేమలో శాశ్వతత్వం లేదని, అది కొంత సమయం తర్వాత మసకబారిపోతుందని భావిస్తాడు. ఈ ఆలోచనలతో ఉన్న రామ్ జాన్వీని కలుస్తాడు. జాన్వీ మాత్రం ప్రేమలో శాశ్వతత్వం ఉందని నమ్ముతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏర్పడే రిలేషన్షిప్, వాళ్ల భిన్నమైన ఆలోచనలు మరియు ఆ ఆలోచనల వల్ల వచ్చే సంఘర్షణలు ఈ సినిమా కథలో ప్రధాన భాగం. ఈ సినిమా కథ ఒక సాధారణ లవ్ స్టోరీ కాదు. ఇది ప్రేమ గురించి, దాని స్వభావం గురించి, మరియు ఆధునిక సమాజంలో ప్రేమ ఎలా ఉంటుందనే దాని గురించి ఒక లోతైన చర్చను లేవనెత్తుతుంది. రామ్ పాత్ర ఒక యూనిక్ క్యారెక్టర్, ఎందుకంటే అతను సాంప్రదాయ హీరోలా కాకుండా తన స్వంత ఆలోచనలతో, తన స్వంత సిద్ధాంతాలతో ఉంటాడు. ఈ సినిమా కథలో రామ్ చరణ్ పాత్ర చాలా సహజంగా, రియలిస్టిక్గా ఉంటుంది. ఇది యూత్కి బాగా కనెక్ట్ అయింది. భాస్కర్ గారు ఈ సినిమాతో ఒక కొత్త రకమైన లవ్ స్టోరీని తెలుగు సినిమా ప్రేక్షకులకు అందించారు. ఆయనకు ముందు బొమ్మరిల్లు వంటి సినిమాతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆరెంజ్ సినిమాతో ఆయన మరోసారి తన క్రియేటివిటీని చూపించారు. ఈ సినిమా కథను ఆస్ట్రేలియాలో సెట్ చేయడం, దానికి ఒక గ్లోబల్ ఫీల్ ఇవ్వడం మరియు పాత్రలను చాలా మోడరంగా చూపించడం ఆయన విజన్కు నిదర్శనం. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా ఫ్రెష్గా, రియలిస్టిక్గా ఉంటాయి. ముఖ్యంగా రామ్ పాత్ర చెప్పే డైలాగ్స్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఉదాహరణకు, ప్రేమ అనేది ఒక రసాయనిక ప్రక్రియ, అది ఎప్పుడూ ఒకప్పుడు ముగిసిపోతుంది అనే డైలాగ్ ఈ సినిమాకు ఒక ఐకానిక్ లైన్గా మారింది. ఈ రకమైన డైలాగ్స్, ఆలోచనలు యూత్లో ఈ సినిమాకు ఒక కల్ట్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టాయి. ఆరెంజ్ సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ నటన. రామ్ పాత్రలో అతను చాలా సహజంగా కనిపించాడు. అతని క్యాజువల్ లుక్, డైలాగ్ డెలివరీ మరియు బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రను చాలా రియలిస్టిక్గా మార్చాయి. జెనీలియా కూడా జాన్వీ పాత్రలో చాలా బాగా నటించింది. ఆమె పాత్రకు ఒక ఎమోషనల్ డెప్త్ ఉంది. అది సినిమాకు ఒక బ్యాలెన్స్ తెచ్చింది. మరో ముఖ్యమైన హైలైట్ ఈ సినిమా మ్యూజిక్. హారిస్ జయరాజ్ గారు అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక పెద్ద ఆస్తి. నేను నువ్వంటూ, ఓలా ఉలాలా, రూబా రూబా వంటి పాటలు ఈ రోజు కూడా యూత్లో బాగా పాపులర్. ఈ పాటలు సినిమాకు ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చాయి మరియు ఈ సినిమా సౌండ్ ట్రాక్ యూత్లో ఒక ఐకానిక్ ఆల్బంగా మారింది. సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఆస్ట్రేలియాలోని అందమైన లొకేషన్స్, రంగురంగుల విజువల్స్ సినిమాకు ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చాయి. ఈ సినిమా విజువల్స్ చాలా మోడరంగా, స్టైలిష్గా ఉంటాయి. ఇది యూత్కి బాగా నచ్చింది. ఆరెంజ్ సినిమా విడుదలైనప్పుడు కమర్షియల్గా విజయం సాధించకపోయినా సంవత్సరాల తర్వాత దీనికి ఒక భారీ ఫ్యాన్బేస్ ఏర్పడింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముందుగా, ఈ సినిమా ప్రేమ గురించి ఒక కొత్త దృక్కోణాన్ని చూపించింది. సాధారణ తెలుగు సినిమాల్లో ప్రేమ అనేది శాశ్వతమైనదిగా, ఆదర్శవంతమైనదిగా చూపిస్తారు. కానీ ఆరెంజ్ సినిమా ప్రేమను ఒక రియలిస్టిక్ లెన్స్ ద్వారా చూపించింది. రామ్ పాత్ర ఆలోచనలు, అతని సిద్ధాంతాలు యూత్కి బాగా కనెక్ట్ అయ్యాయి, ఎందుకంటే చాలామంది యువత ప్రేమ గురించి, రిలేషన్షిప్ల గురించి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. రెండవది, ఈ సినిమా డైలాగ్స్ మరియు సంగీతం. ఈ రెండు యూత్లో ఈ సినిమాకు ఒక ఐకానిక్ స్టేటస్ తెచ్చాయి. సోషల్ మీడియా ఎరాలో ఆరెంజ్ సినిమా డైలాగ్స్, సీన్స్ మరియు పాటలు మీమ్స్గా, రీల్స్గా బాగా వైరల్ అయ్యాయి. ఈ సినిమా సీన్స్ యూత్కి రిలేటబుల్గా అనిపించాయి. దీనివల్ల ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్గా మారింది. మూడవది, ఈ సినిమా ఎమోషనల్ డెప్త్. ఆరెంజ్ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదు. ఇది ప్రేమలోని సంఘర్షణలు, ఆలోచనలు
మరియు ఎమోషన్స్ గురించి చెబుతుంది. ఈ సినిమా చూసిన వాళ్లకు, ముఖ్యంగా యూత్కి, ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీలా అనిపిస్తుంది. అయితే ఆరెంజ్ సినిమాకు కొన్ని విమర్శలు కూడా ఎదురయ్యాయి. కొందరు ఈ సినిమా కథను చాలా స్లోగా ఉందని, కొన్ని సీన్స్ డ్రాగ్ అయ్యాయని భావించారు. సినిమా క్లైమాక్స్ కూడా కొంతమందికి కన్ఫ్యూజింగ్గా అనిపించింది. ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించకపోవడానికి ఈ లోపాలు కూడా ఒక కారణం కావచ్చు. అయినా ఈ లోపాలు ఈ సినిమా యొక్క ఎమోషనల్ ఇంపాక్ట్ని, దాని కల్ట్ స్టేటస్ని తగ్గించలేదు. మీరు ఒక సినిమా లవర్ అయితే మరియు మోడరన్ లవ్ స్టోరీస్ని ఇష్టపడితే ఆరెంజ్ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా మీకు ఒక కొత్త దృక్కోణాన్ని ఇస్తుంది మరియు దాని డైలాగ్స్, సంగీతం మరియు విజువల్స్ మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ఈ సినిమా యూత్కి ఎందుకు అంతగా నచ్చిందో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆరెంజ్ సినిమా గురించి మనం మాట్లాడుకున్న విషయాలు. ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్గా ఎలా మారింది, దాని హైలైట్స్ ఏమిటి మరియు దాని లోపాలు ఏమిటి అనే విషయాలను మనం చర్చించాం. మీకు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఈ సినిమా గురించి ఏమనిపించింది? దాని గురించి కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. తదుపరి వీడియోలో మనం మరో ఆసక్తికరమైన సినిమా గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్, స్టే సినిమాటిక్. బై బై.